ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణమొక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపలా విలవిల్లాడాలి. చెట్టంత మనిషిని సైతం ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఆస్తమాకు చాలా వరకు అలర్జీ కారకాలే ప్రధాన కారణాలుగా ఉంటాయి. అయితే వీటితో పాటు పొగ అలవాటు కూడా ఆస్తమా జబ్బుకు ఆజ్యం పోస్తుందని మీకు తెలుసా? తాము పొగ తాగడమే కాదు, పక్కవారి పొగను తరచుగా పీలుస్తున్నా కూడా శ్వాస మార్గాలు కుచించుకుపోయి ఆస్తమా బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పొగ అలవాటుతో విరుచుకుపడే ఆస్తమా గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ అలవాటుకు ఆస్తమాకు సంబంధం ఉందా? డెఫినెట్గా ఉందండి. అంటే పొగ తాగడం వల్ల ఆస్తమా వస్తుందన్నది కాదు, కానీ బట్ ఆస్తమా ఉన్న వాళ్ళలో పొగ తాగడం వల్ల ఆస్తమా అనేది కంట్రోల్లోకి రాదు అండ్ ఆస్తమా సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్మోక్ ఏం చేస్తుందంటే ఎయిర్వేస్లో లైనింగ్, అంటే మన ఊపిరి తీసుకునే గొట్టాల్లో లైనింగ్ ఉంటుంది, ఎపిథీలియం అంటాం అనమాట. దాని మీద డిపాజిట్ అయ్యి అది ఎయిర్వేస్ని ఇరిటేట్ చేస్తుంది. ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఆ లంగ్స్ ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల హైపర్ రియాక్టివ్గా ఉంటాయి అన్నమాట లంగ్స్. సో దానివల్ల ఇట్లాంటి ట్రిగ్గర్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఆస్తమా అటాక్ ఎక్కువగా ఉంటుంది. సో స్మోకర్స్లో ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అది ట్రిగ్గర్ చేయడం వల్ల ఆస్తమా అటాక్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అండ్ మ్యూకస్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది స్మోకింగ్ వల్ల. దానివల్ల ఏంటంటే తెమ్మడ ఎక్కువగా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతుంది అనమాట. స్మోక్ అనేది ఆస్తమా కాజ్ చేయలేకపోయినా కూడా ఆస్తమా ఉన్నవాళ్ళు స్మోక్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సిమ్టమ్ కంట్రోల్ సరిగ్గా ఉండదు, ఆయాసం ఎక్కువగా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ వాడినా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. సో స్మోకింగ్ అనేది ఆస్తమా ఉన్న వాళ్ళు డెఫినెట్గా మానేయాలి, అప్పుడు కానీ వాళ్ళకి ఆస్తమా కంట్రోల్లోకి రాదు. పొగ తాగే అలవాటు ఆస్తమాకు ఎలా దారి తీస్తుంది? యాజ్ సచ్ పొగ అలవాటు ఆస్తమాకి దారి తీయదు. యాక్చువల్లీ స్మోకింగ్ వల్ల వచ్చే అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్ని మనము సిఓపిడి అంటాం అనమాట. అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము. అంటే అది ఆస్తమా లాంటి అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజే, కానీ ఆస్తమా వేరు, సిఓపిడి వేరు అనమాట. ఆస్తమా అనేది చిన్న వయసులో వస్తుంది కామన్గా. ఏమైనా అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అటాక్ వస్తుంది అండ్ అలర్జీ సిమ్టమ్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. సిఓపిడి అనేది మెయిన్గా ఎక్కువ లాంగ్ టర్మ్ స్మోకర్స్లో వస్తుంది, 40 years దాటిన వాళ్ళల్లో వస్తుంది అండ్ రివర్సిబుల్ కాదు. ఏది సిఓపిడి అనేది, ఆస్తమా రివర్సిబుల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటాము, సిఓపిడి ఇర్రివర్సిబుల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అనమాట. సో మనకి స్మోకింగ్ వల్ల వచ్చే అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్ని సిఓపిడి అంటాం అనమాట. సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఆస్తమాలో సిఓపిడిలో. కాకపోతే ఆస్తమా అన్నది మనకి అలర్జిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ యంగ్ పేషెంట్స్లో వస్తుంది. సిఓపిడి అనేది కొంచెం ఓల్డర్ పేషెంట్స్లో వస్తుంది, స్మోకర్స్లో వస్తుంది. రెండోది, కొంతమందికి ఏమవుతుందంటే బ్రాంకైటిస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అది బిఫోర్ సిఓపిడి సెటిన్ అయ్యే స్టేజ్ కన్నా ముందు ఫస్ట్ బ్రాంకైటిస్ డెవలప్ అవుతుంది స్మోకర్స్లో. ఆ బ్రాంకైటిస్లో ఏంటంటే మెయిన్గా క్రానిక్గా దగ్గు ఉంటుంది, తెమ్మడ వస్తూ ఉంటుంది, పిల్లి కూతలు వస్తూ ఉంటాయి, ఆయాసంగా ఉంటుంది. వీళ్ళలో కూడా మనం ఇన్హేలర్స్ సజెస్ట్ చేస్తాము, బట్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఏంటంటే స్మోకింగ్ ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్మోకింగ్ ఆస్తమాని అటాక్ని ఇండ్యూస్ చేస్తుంది, కానీ ఆస్తమాని యూజువల్గా కాజ్ చేయదు. స్మోకింగ్తో వచ్చే అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే లంగ్ ప్రాబ్లమ్ని మనం సిఓపిడి అంటాం అన్నమాట. పొగ అలవాటుతో ఆస్తమా అటాక్స్ తీవ్రమవుతాయా? స్మోకింగ్ వల్ల ఆస్తమా అటాక్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా కంట్రోల్ సరిగ్గా ఉండదు. మనం మెడికేషన్స్ వాడుతున్నా కూడా మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఇన్ఫ్యాక్ట్ వేరే లంగ్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతాయి. లైక్ క్రానిక్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్స్ రావడం కానీ, లేకపోతే ఈ ఆస్తమా ఉన్న వాళ్ళలో లేటర్గా ఇట్ కెన్ టర్న్ ఇంటూ సిఓపిడి. సో ఇవన్నీ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ వీళ్ళలో ఆస్తమా కంట్రోల్ కూడా అంత బాగా ఉండదు. సో ఎక్కువ డోసెస్ వాడాల్సి ఉంటుంది, మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా స్మోకింగ్ అన్నది ఆస్తమాని చాలా కాంప్లికేట్ చేసేస్తుంది. అందుకనేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా కష్టమైపోతుంది అండ్ కంట్రోల్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. పొగ అలవాటు ఉన్నప్పుడు ఆస్తమా అదుపు ఎలా? ఫస్ట్ మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే పేషెంట్స్కి మీరు పొగ తాగడం మానేయాలి. ఈవెన్ ఎక్స్పోజర్ టు సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా ఆస్తమా కంట్రోల్ రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ స్మోకర్ అనుకోండి, వైఫ్కి ఆస్తమా ఉంది,
హస్బెండ్ ఇంట్లో స్మోక్ చేయడం వల్ల ఆ స్మోక్ ఆమె కూడా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఆమెకు కూడా ఆస్తమా కంట్రోల్ సరిగ్గా రాదు. లేకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఫాదర్ స్మోకింగ్ చేస్తున్నారు ఇంట్లో, సో పిల్లలకు కూడా ఆస్తమా అటాక్స్ ఫ్రీక్వెంట్గా ఉంటే ఆస్తమా కంట్రోల్ సరిగ్గా రాదనమాట. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అనమాట. సో ఫస్ట్ ఆస్తమా కంట్రోల్ రావాలి అంటే మీరు మందులు వాడినా కూడా కంట్రోల్లోకి రాని ట్రిగ్గర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి స్మోకింగ్ అని చెప్తాం. సో స్మోకింగ్ అనేది ఫస్ట్ ఆపేయాల్సిందే. స్మోకింగ్ ఆపకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా మీ ఆస్తమా కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనమాట. సో స్మోకింగ్ ఎట్లా ఆపాలి? ఒకవేళ ఆపలేకపోతున్నారు, మీరు స్మోక్ ఆపాలి అని ఫస్ట్ మీరు నిర్ధారించుకోవాలి. నేను స్మోకింగ్ ఆపాలి అని అనుకున్నప్పుడు మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ స్మోక్ క్విట్టింగ్ కోసము హెల్ప్ చేయడానికి పల్మనాలజిస్ట్కి అవకాశం ఉంటుందన్నమాట. మందుల రూపంలో కానీ ఇప్పుడు గమ్స్ కూడా వచ్చాయి, నికోటిన్ గమ్స్ ఉన్నాయి, వేరే రకంగా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అండ్ యోగా కానీ లేకపోతే దేర్ ఆర్ స్పెషల్ గ్రూప్స్ స్మోకింగ్ క్విట్టింగ్ కోసము, స్పెషల్ గ్రూప్స్, సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ రకంగా మీరు మానేయాలి అన్న ఒక ఆలోచనతో వస్తే మేము ఏమన్నా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది డాక్టర్స్ని. కానీ మీకు మానేయాలని మీకు ఆ థాట్ లేకపోతే మటుకు డాక్టర్స్ కూడా ఏం చేయలేరు అనమాట. సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఖచ్చితంగా స్మోకింగ్ ఆపాల్సిందే, లేకపోతే వాళ్ళ ఆస్తమా కంట్రోల్లోకి రాదు. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి ఎలా ఉండాలి? స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్ అనేసి సపరేట్గా మనం నడుపుతున్నాము. దాంట్లో వచ్చినా కూడా మీకు చెప్తున్న సోషల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్మోక్ చేయాలి అని ఆపారు, మీరు ఆపిన తర్వాత అర్జ్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలంటే వేరే ఏదైనా డైవర్ట్ చేయడానికి పనులు చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు స్మోక్ చేయాలి అన్న ఒక అర్జ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం వెంటనే స్మోకింగ్ చేస్తారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే భోజనం చేసిన వెంటనే వేరే పని ఏమైనా వేరే మైండ్ డైవర్ట్ చేసే పనులు చేసుకోవాలన్నమాట. లైక్ వాకింగ్కి వెళ్ళడము, లేకపోతే ఇమ్మీడియట్గా ఆ టేబుల్ని క్లీన్ చేసి చేయడము, ఏదో ఒక యావిగేషన్ని మీరు పెట్టుకోవాలి మైండ్ డైవర్ట్ చేసుకునేదానికి. లేదు మీకు బాగా అర్జ్ ఉంది స్మోక్ చేయాలంటే లైక్ క్యారెట్స్ తినడము, లేకపోతే బబుల్ గమ్ ఏదైనా చూ చేయడము. సో ఇట్లా మీరు ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా చేసుకొని మీ మైండ్ని డైవర్ట్ చేసుకునేటట్టుగా చేయాలి. సో ఈ స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్లో ఇట్లాంటి టిప్స్ ఉంటాయి. అండ్ సైకలాజికల్ సపోర్ట్, కొంతమందికి ఏంటంటే ఫిజికల్గా సిమ్టమ్సే వస్తాయి అనమాట, విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి, నికోటిన్ విత్డ్రావల్ సిమ్టమ్స్. అప్పుడు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ లేకపోతే వేరే రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి మీకు ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ రాకుండా ఉండేదానికి, అట్లాంటివి కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆస్తమా ఉన్న వాళ్ళైతే మటుకు ఖచ్చితంగా స్మోకింగ్ ఆపితేనే వాళ్ళకి ఆస్తమా కంట్రోల్ వస్తుంది, లంగ్ ఫంక్షన్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఆస్తమాను నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. పొగ అలవాటును మానుకోవటం, పొగకు దూరంగా ఉండటం వల్ల ఆస్తమా ముప్పును మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. ఇక ఆస్తమాకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, ఇన్హేలర్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమా తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి.